ఎన్నికల సమయంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే మేమంతా సిద్ధ కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళడం జరిగింది మన కాన్స్టిట్యున్సీ నుంచి, పిఠాపురం ఉన్న మొత్తం నుంచి. అంతేకాకుండా రేపు నామినేషన్ కార్యక్రమం కూడా రేపు ఉదయం 11 గంటలకి ఎండిఓ ఆఫీస్ లో వేయడం జరుగుతుంది. మరి అంతే అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరి అనేక రకాల వర్గాల నుంచి, అనేక రకాల గ్రూపుల నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా మరి చాలా మంది వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి జాయిన్ అవడం జరుగుతుంది. ఈ రోజు ఎస్సీ వర్గానికి చెందిన యూత్ అంతా కూడా చాలా మంది, అదేవిధంగా కొంతమంది లీడర్స్ జాన్ గాని, రాజీవ్ గాని, రాజు గాని, మన అడ్వకేట్ విజయ్ గారి యొక్క ప్రోత్సాహంతో వజ్రప్ బాబీ గారు కానీ, రాజశేఖర్ గారి స్థానికంగా ఉండే అందరూ కలిసి మరి వారిని ప్రోత్సహించడం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా అందరికీ కూడా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా వారికి ఇస్తున్న ప్రాధాన్యత, పేదరికాన్ని బాగుపడాలి అంటే, పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం చూపించాలి అంటే విద్య బాగా ఉండాలి. విద్య విషయంలో ప్రిలిమినరీ స్కూల్ నుంచి, ఎల్కేజీ నుంచి విదేశీ విద్య వరకు కూడా అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకు ఆకర్షితులై ఈ రోజు మరి యువకులంతా కూడా వందలాది మంది కలిసి వచ్చి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దలు, అధికారులు, మన పార్టీ ప్రెసిడెంట్ అందరూ సమక్షంలో కూడా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళంతా మేము మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తాము. అదే విధంగా వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మా వార్డుల్లో మేమందరం కూడా తిరుగుతాం. ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీకి, ఎమ్మెల్యేకి అందరూ కూడా ప్రజల్లోకి మద్దతు పలికే విధంగా, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తాం.